ఎప్పుడైనా ఆశ్చర్యపోయి నోరు పెద్దదిగా చేస్తే బావురు కప్పలాగా నోరు తెరిచావు అలానే బిగుసిపోతుంది అని పెద్దవాళ్ళు అంటారు. నిజంగానే నోరు అలా ఈ మధ్యకాలంలో బిగుసుకుపోతున్నాయి. పానీపూరి తినటానికి ఒక మహిళ నోరు పెద్దగా ఓపెన్ చేసింది. ఇంకంతే, ఆ తర్వాత ఆ నోరు మూసుకోలేదు. ఇంకా అదే అలానే తన నోరు ఉండిపోయింది. ఒక్కసారిగా కూడా తను భయభ్రాంతులకు గురైంది. ఉత్తరప్రదేశ్లోని ఓరియాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పానీపూరి తిందామని చెప్పి ఒక మహిళ నోరు తెరిచింది, అంతే. ఇంకా ఆ తర్వాత ఆ నోరు అయితే మూసుకోలేదు. ఎంతో ప్రయత్నించినా కానీ ఆ నోరు మూసుకోపోవటంతో ఇక చేసేది ఏమీ లేక కూడా మహిళ హాస్పిటల్కి వెళ్ళింది. ఇక డాక్టర్లు ఆమెను పరీక్షించిన అనంతరం కూడా దవడ డిస్లోకేట్ అయిందని కూడా వైద్యులు తెలిపారు. ఇక చికిత్స అందించిన తర్వాత అప్పుడు కానీ ఆ మహిళ నోరు మూసుకోలేదు. దాంతో కూడా ఆ మహిళనైతే ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్గా కూడా ఒక రైల్వే స్టేషన్లో కూడా ఒక అబ్బాయి ఇదే విధంగా కూడా గట్టిగా ఆవలించాడు. అదే సమయంలో నోరు పెద్దగా ఓపెన్ చేయడంతో అలానే ఉండిపోయింది నోరు. అంటే మనం జనరల్గా కూడా నోరు పెద్దగా ఓపెన్ చేసినప్పుడు ఇక దవడ దగ్గర ఉన్నటువంటి ఎముక ఇది డిస్లోకేట్ అవ్వటం, కొంతమంది నోరు ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఇలా క్లోజ్ చేయకుండా పక్కగా అంటే ఇలా పక్కకి అంటూ కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా డిస్లోకేట్ అయ్యే ప్రమాదం ఉంది. సో మీరు ఆవలించినప్పుడు కూడా పెద్దగా నోరు తెరిచేయకండి. ఇంకొకటి ఏంటంటే, ఇలా పానీపూరి తినేటప్పుడు కానీ ఏదైనా ఫుడ్స్ తినేటప్పుడు కానీ పెద్దగా నోరు తెరిచేయడం వల్ల కూడా దవడ డిస్లోకేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి.